మనస్ఫూర్తిగా ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రావణవందనం చేస్తున్నాం సార్. ప్లీజ్ గట్టిగా ఒక్కసారి చెప్పండి. ప్రెజెంట్ చేస్తారు. చిటికలు చిటికలు. ఇప్పుడు 60 మంది కదా, 60 మంది ఫస్ట్ బ్యాచ్ డాక్టర్స్ని రష్యా పంపించే కంపెనీ. ఇది ఒక కన్సల్టెన్సీ. ఈ కన్సల్టెన్సీ పేరు న్యూ వేవ్ కన్సల్టెన్సీ. న్యూ వేవ్ అంటే ఒక అల ఈ కంపెనీ పేరు. ఆ ఒక అల ఎవరో తెలుసా? ఇగో గణేష్. ఈయన ఎంబీబీఎస్ చదవడానికి అక్కడికి రష్యా వెళ్ళాడు. ఈయన వెళ్ళి ఈ ఒక అల 100 అలలను చేయాలని, 1000 అలలను చేయాలని కంకణం కట్టుకున్నాడో ఏమో, ఈ కన్సల్టెన్సీ పెట్టాలని అనుకున్నాడేమో. ముందు తమ్ముని తీసుకెళ్ళాడు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పోసిన ఉగ్గుపాలు అంత గట్టి అయ్యి అనుకున్నది సాధించి తీరుతారు. అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు 60 మందిని పంపిస్తున్నాడు. అంటే ఒక అల 60 అలలు అయినాయి. దీని వెనకాల 2వ బ్యాచ్ కూడా ఉంది. ఆ అలలు కూడా రాబోతున్నాయి, వెళ్ళబోతున్నాయి. కనుక ఒకడు 100 మందిని ప్రావీణ్యులను చేయటం అనేది చాలా గొప్ప విషయం. కనుక వాళ్ళ నాన్నగారు నేర్పారు. వాళ్ళ నాన్నగారు కూడా టీచరు. నాన్నగారి పేరేంటి? రామారావు గారు. ఇక్కడే ఉన్నారు. ఏరి సరే, ఈయన రామ్మోహన్ గారు. వీళ్ళంతగా కూడా టీచర్సు. మరి ఏమనుకున్నారో, మనం అష్ట కష్టాలు పడ్డాము, మనం కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నాము, టీచర్లం అయ్యాము, మనకంటే పెద్దవాళ్ళ వల్ల మన కొడుకులని, మన బిడ్డలని, వీళ్ళ బిడ్డలు పంపడం, వీళ్ళ బిడ్డలు మాలాగే ఇంకెంతోమంది సహాయం లేని వాళ్ళకు సహాయం చేయాలని అక్కడున్న కన్సల్టెన్సీని వెతుక్కొని ఆ గూగుల్లో ఎన్ని అవస్థలు పడ్డారో. కానీ ఒక అడ్రస్ తెలుసుకొని, ఒక కేర్ ఆఫ్ తెలుసుకొని, ఆ కేర్ ఆఫ్కి ఈ న్యూ వేవ్ కన్సల్టెన్సీ ద్వారా
ఇంతమందిని పంపడం అనేది నాకు చాలా సంతోషం కలిగింది. నిజంగా అభినందిస్తున్నా తమ్ముడిని. ఇప్పుడు అక్కడ ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ చేస్తున్నాడు తమ్ముడు. పీజీ చేస్తూనే ఒక స్టూడెంట్గా ఉంటూనే ఇప్పుడు 60 మందిని పంపిస్తున్నాడు వాళ్ళ కన్సల్టెన్సీ ద్వారా. ఇంకొక బ్యాచ్ని కూడా రెడీ అవుతుంది, అది కూడా పంపబోతున్నాడు త్వరలో. చాలా సంతోషకరమైన విషయం. వారి తండ్రి గారిని తల్లి గారిని తమ్ముడిని ఈ తమ్ముడిని సాయి జ్యోతినా సాయి తేజను కూడా అభినందిస్తున్నాను. ఇక్కడ ఉన్నాడు తమ్ముడు. వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ బ్యాచ్కి సూపర్వైజ్ చేయడానికి, వీళ్ళు కాలేజీకి వెళ్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, భోజనం చేస్తారా లేదా, అమ్మ నాన్న మీద దిగులుతో ఉన్నారా, నా ఫ్రెండ్స్ తోటి అక్కడ గోళీలు ఆడేవాడిని, ఇంకేదో చేసేవాడిని, మట్టి పూసుకునేవాడిని, ఇవన్నీ గుర్తులొచ్చిగా కూడా అన్నం మానేసి భోజనం మానేసి తల్లిదండ్రులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా చూడటానికి ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క సూపర్వైజర్, ఆ ఒక్కొక్క సూపర్వైజర్ కింద ఒక 10 మంది ఆర్గనైజర్లు, ఇలా ఈ కన్సల్టెన్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని ముందుకు సాగుతుంది. కనుక వన్ వేవ్ ఈ ఆర్మీ థౌజండ్స్ ఆఫ్ వేవ్స్ తయారవ్వాలని కోరుకుంటున్నా. ఆ భగవంతుని దీవించమని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. వన్ వేవ్ కన్సల్టెన్సీ పిల్లర్. గాడ్ బ్లెస్ యూ. ప్రతి ఊరు నుంచి కూడా మన కన్సల్టెన్సీ నుంచి పిల్లలు ఉన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మాపై నమ్మకం ఉంచి ఇంత దూరం పంపించిన పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మా న్యూ వేవ్ టీం ప్రతి బ్రాంచ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వెంకటరెడ్డి గారు అని, శివ సార్ అని, రామ్మోహన్ గారు, సునీల్ గారు, శ్రీను గారు, అలానే మా సీనియర్ స్టూడెంట్ సాయి తేజ అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే పిల్లలందరికీ ఇది ఒక అవేర్నెస్ అనేసి మేము చాలా కన్సల్టెన్సీలు చేయని పని ఇది. ఎందుకంటే ఎవరు కూడా ఏంటంటే ఒకరిని కలపాలని ఎవరు అనుకోరు. మేము ఎంత స్ట్రాంగ్గా ఉంటాము అనేదానికి ఇది ఒక నమ్మకం అనమాట. ఎందుకంటే ఇదే ఈవెంట్లో ఎక్కడెక్కడ ఉన్న పేరెంట్స్, పిల్లలు అందరూ కలుస్తారు, అందరూ ఒకటవుతారు, అందరూ ఎవరు వాళ్ళ నెంబర్లు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటారు. మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాం అనేదానికి దీనికి ఇంత గ్రాండ్గా ఈవెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఎంతోమంది పిల్లలు, పేరెంట్స్ వాళ్ళ మధ్యలో జరుగుతున్నందుకు చాలా హ్యాపీగానే ఉంది. అలానే సెకండ్ బ్యాచ్ కూడా నెక్స్ట్ మంత్ ట్రావెల్ అవుతుంది. ఈ లోపల ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉన్నా కూడా ఇంకొక 10 days మాత్రమే ఓపెన్ అయ్యింది. ఇంకో 10 daysలో ఫస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ. పిల్లలకి పేరెంట్స్కి మా ద్వారా వెళ్ళే వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, పిల్లలకి కౌన్సిలింగ్ టైంలో కూడా చెప్పాము, డే 1 నుంచి కూడా వాళ్ళకి కంప్లీట్ కేర్ అనేది మేము తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఆంధ్ర ఫుడ్ ఉంటుంది, మన ఫుడ్డే ఉంటుంది, వార్డెన్స్ ఉంటారు, ఇన్ఛార్జెస్ ఉంటారు. వాళ్ళు జస్ట్ ఫ్లైట్ ఎక్కామనే ఫీలింగ్ తప్పితే ఇండియాలోనే లోకల్లోనే వాళ్ళు ఎక్కడో ఇంటి దగ్గర ఉన్న వాతావరణం కల్పిస్తామని అయితే ఖచ్చితంగా మేము మాట్లాడగలుగుతాం.